ప్రాణం పోయినా సరే మకర రాశి వారు మే 8, 9, 10, 11 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే మకర రాశి వారికి మే 8, 9, 10, 11 తేదీల్లో ఏ ఒక్క వస్తువు ఎవరికి ఇవ్వకూడదు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరే ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. మకర రాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మే 8, 9, 10, 11 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు, ఒక గోప్యమైన సంఘటన కూడా అయితే జరగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో మీరు ఒక చిన్న తప్పు చేస్తే మీ చేతులారా మీ అదృష్టాన్ని నాశనం చేసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతారని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యమైన హెచ్చరిక. అయితే మకర రాశి వారికి ఈ 4 రోజులు చాలా సున్నితమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ మీద దృష్టి ఉన్న ఒక వ్యక్తి అయితే ఉంటాడు అని అయితే చెప్పుకోవచ్చు. అతను మీ దగ్గర నుంచి ఒక వస్తువును తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ వస్తువులు ఏమిటో తెలుసా? మీ వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులు, లేదా మీకు చాలా దగ్గరైన వస్తువులు, లేదా మీ శక్తిని కలిగిన వస్తువులు అని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న ఫోటో, లేదా మీకు దగ్గరగా ఉండే వస్తువులు. అయితే ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ అదృష్టం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవ్వకూడదు అంటే మీరు అనుకుంటారు ఇది చిన్న విషయమే కదా, ఇందులో ఏముంది, కానీ కాదు. ఈ సమయంలో గ్రహస్థితులు మీకు వ్యతిరేకంగా అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. మీ ఎనర్జీ చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులు దీనిని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ వస్తువులను మీ చేతుల నుంచి వెళ్ళిపోయాయి అంటే ఆర్థిక నష్టాలు, కుటుంబంలో సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ అయితే ఒక్కసారిగా రావచ్చని అయితే గుర్తుంచుకోండి. జాగ్రత్తలు. ఈ 4 రోజుల్లోనూ మీరు చేయవలసినవి అయితే మీ వస్తువులు మీ దగ్గరే ఉంచుకోండి. ఎవరికైనా ఇవ్వాలి అనిపించినా ఆలోచించే ఇవ్వండి. అనుమానాస్పదమైన వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీ ఇంటిని శుభ్రంగా శాంతిగా ఉంచుకోండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు మీకు దగ్గరవుతాడు. ఆ వ్యక్తి మీపై మంచిగా చూపిస్తాడు, అలాగే మీ నమ్మకాన్ని గెలుచుకుంటాడు. కానీ లోపల మరొక ఉద్దేశం అయితే ఉంటుంది. అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోకుండా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే జరిగే సంఘటనలు. అయితే ఈ రోజుల్లో ఒక సంఘటన ఎలా జరుగుతుంది. మీరు ఒక వ్యక్తిని నమ్మి ఒక చిన్న వస్తువు ఇస్తారు. ఆ తర్వాత మీ పనులు అన్నీ ఆగిపోతాయి. మీపై నమ్మకం పెట్టుకున్న వారి నమ్మకం పోతుంది. డబ్బు రావడం తగ్గుతుంది. అలాగే మీలో అనుమానం మొదలవుతుంది. ఇది సాధారణంగా కాదు, ఇది మీ అదృష్టాన్ని మలుపు తిప్పే సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. పరిహారాలు. అయితే ఈ సమయంలో మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. శనివారం ఒక చిన్న దానం చేయండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ వస్తువులను ఎవరికి ఇవ్వకపోవడం అదే పెద్ద పరిహారం అని అయితే గుర్తుంచుకోండి. అయితే మకర రాశి మిత్రులారా, మీకు ఒక ప్రశ్న. ఇటీవల ఎవరైనా మీకు దగ్గరగా ఉన్న చిన్న వస్తువు అడిగారా, లేదా ఇది కొద్దిసేపు ఇస్తారా అని అడిగారా? అది యాదృచ్ఛికంగా అయితే కాదు. ఈ 4 రోజుల్లోనూ మీ అదృష్టాన్ని పరీక్షించే సమయం వచ్చేసింది అని అయితే చెప్పుకోవచ్చు. మీరు సరైన చిన్న విషయమే కదా అని ఇస్తే అది మీ పెద్ద తప్పు అవుతుందని కూడా గుర్తుంచుకోండి. రహస్య వ్యక్తి గురించి. అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. అతను మీకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా నటిస్తాడు. మీ బాధలను అర్థం చేసుకున్నట్లుగా మాట్లాడతాడు. మీకు సహాయం చేస్తున్నట్లు చెబుతాడు. కానీ అతని నిజ ఉద్దేశం ఏమిటి అంటే మీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన వస్తువు పొందడం అని అయితే గుర్తుంచుకోండి. ఆ వస్తువు ద్వారా మీ అదృష్టాన్ని బలహీనపరచడం, మీ శక్తిని తగ్గించటం, ఈ వ్యక్తిని గుర్తు చేసుకోవడం చాలా కష్టం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోను చూస్తున్న ప్రతి మకర రాశి వారు జాగ్రత్తగా అయితే వినండి. ఇది మీకు చివరి హెచ్చరిక కావచ్చు. ఈ ఒక్క తప్పు చేస్తే మీరు ఏడ్చే పరిస్థితి కూడా వస్తుంది. నేను చెప్పిన విషయం 100% నిజమవుతుందని అయితే గుర్తుంచుకోండి. రియల్ లైఫ్ స్టోరీ. అయితే
ఒక వ్యక్తి కథ అయితే చెబుతాను. మకర రాశి వారికి చెందిన ఒక వ్యక్తి, అతను కూడా ఇలానే ఒక చిన్న వస్తువు ఇచ్చాడు. మొదట ఏమీ అనిపించలేదు, కానీ 3 రోజుల్లోనే అతని వ్యాపారాల్లో నష్టం పోయింది. అలాగే ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. అతను నిద్ర లేకుండా పోయింది. తరువాత అతను గ్రహించాడు అది సాధారణమైన విషయం అయితే కాదు అని. మైండ్ గేమ్. అయితే ఇప్పుడు మీరు మీలో ఆలోచించండి. నేను ఎవరినైనా ఇటీవల రోజుల్లో ఏదైనా ఇచ్చానా? ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారా? మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్లో జాగ్రత్త అని అయితే టైప్ చేయండి. అయితే మే 8 నుంచి 11 వరకు ఈ 4 రోజుల్లోనూ ఎవరిని నమ్మకండి. ఎవరికి మీ వ్యక్తిగత వస్తువులను ఇవ్వకండి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వాళ్ళను దూరంగా అయితే ఉంచండి. ఈ నియమాలు పాటిస్తే మీరు పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, ఈ పరిస్థితిలో మనకు కనిపించే శక్తులు కూడా అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. మీ జాగ్రత్తే మీ రక్ష కూడా అవుతుందని అయితే గుర్తుంచుకోండి. మకర రాశి వారు సాధారణంగా చాలా మంచివారు. ఎవరైనా అడిగితే కాదు లేదు అని అనలేరు. ఇతరుల కోసం తమను తాము త్యాగం చేసేవారే. ఇది మీ బలం, కానీ ఈ 4 రోజుల్లోనూ అదే మీ బలహీనత కూడా అవుతుందని అయితే గుర్తుంచుకోండి. మనం మంచివాళ్ళం కాబట్టి అందరూ మంచివాళ్ళు అనుకోవద్దు. ఈ పరిస్థితిలో మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వారు కూడా అయితే ఉంటారని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా అయితే ఆలోచించండి. గత కొన్ని రోజులుగా ఒకే వ్యక్తి మరలా మీతో మాట్లాడుతున్నాడా? మీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా? మీపై అకస్మాత్తుగా ప్రేమ అభిమానం చూపిస్తున్నాడా? అయితే అది యాదృచ్ఛికంగా అయితే కాదు. అది ముందే ప్లాన్ చేసిన విషయం కూడా కావచ్చు. అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఆధ్యాత్మిక కోణం. ఈ సమయంలో గ్రహాల ప్రభావం ఇలా ఉండవచ్చు. మీ శక్తి వలనం బలహీనంగా ఉంటుంది. అయితే మీ ఆలోచన సులభంగా ప్రభావితం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ త్వరగా చేరుతుంది. అందుకనే పెద్దలు చెప్పిన మాట అయితే వినాలి. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ప్రమాదాలు కూడా దూరంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి ఊహించండి, మీరు చిన్న విషయమే అని అనుకుని ఒక వస్తువు ఇచ్చారు అంటే ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బు తొలగిపోతుంది. అలాగే మీరు చేసిన పనులు ఫెయిల్ అవడం, మీ మీద ఉన్న నమ్మకం ఇతరులకు తగ్గిపోవటం, ఇవి ఒక్కసారిగా జరగవచ్చు. మీకు అర్థం కాకపోయినా దాని వెనుక ఒక కారణం కూడా అయితే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ టైమ్స్లో అయితే జాగ్రత్త. ఉదయం 6 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 6 నుంచి 9 మధ్యలో. అయితే ఈ సమయాల్లో ఎవరైనా వస్తే లేదా ఏదైనా అడిగితే 2 సార్లు అయితే ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన ప్రాణం పోయినా సరే మకర రాశి వారు 8, 9, 10, 11 తేదీల్లో ఏ ఒక్క వస్తువు ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఎందుకు నాశనం తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.